అయ్యో, వీరేమిటి ఇంకా రాలేదు? ఈ పాటికే వచ్చి ఉంటారనుకున్నానే. ఓ, ఇంకా సమయం ఉంది కదా అని ఆగినట్లున్నారు. అయినా ముందుగానే వస్తే ఆ దేవాతి దేవుని రాక కోసం ఎదురు చూస్తూ స్తుతిస్తూ ఆరాధిస్తూ సంతోషంగా గడపవచ్చు కదా. అలాగే, అందుకే కదా మేము కూడా వచ్చేసాము. ఓ, వచ్చేసారా? ఇంకా రాలేదేమిటా అని మీకోసమే ఎదురు చూస్తూ ఉన్నాను. సరే సరే, పదండి పదండి. మనలో మన కోసం ఎదురు చూడటం కాదు, పరిశుద్ధుడు, సర్వాధికారి, సర్వోన్నతుడైన ఆ దేవుని రాక కోసం ఎదురు చూద్దాం. పదండి పదండి. ఆగండి ఆగండి. ఏమిటి, ఏమైంది? ఏమీ లేదు. ఒకసారి మన దివిటీలను పరిశీలన చేసుకుందాం. మధ్యలో ఆరిపోతే పరలోక రాజ్య ప్రవేశం పోగొట్టుకుంటాం కదా. అందుకే కదా ప్రభు వచ్చేలోపు మన దివిటీలు చక్కగా ప్రకాశవంతంగా వెలిగి ఉండేటట్లు సిద్ధపరచుకున్నాం. ఏమీ పర్వాలేదు, పదండి వెళ్దాం. మనమందరం దివిటీలలో నూనెను సమృద్ధిగా ఉంచుకున్నాం. ప్రభు వచ్చే వరకు సిద్ధపరిచాం. ఏమీ పర్వాలేదు, కానీ పదండి వెళ్దాం. పదండి పదండి. అందరూ వచ్చారుగా, పదండి పదండి. ఇప్పటికే చాలా ఆలస్యం అనేట్టుంది. త్వరగా వెళ్దాం రండి. అబ్బా, ఆగు సోదరి, ఎందుకంత ఆరాటం? నిదానంగా వెళ్దాంలే. ప్రభు వస్తానన్న సమయానికి చాలా సమయం ఉంది. వస్తారో రారో, ముందుగానే వెళ్ళి అక్కడ వేచి చూసే కన్నా కాస్త తీరిగ్గా వెళ్తే మన డ్యూటీలు కూడా ఆరిపోవు. అది కాదు సోదరి, మనకన్నా 5 కన్యకలు ముందుగానే వెళ్ళి ఉన్నారు కదా. మనకన్నా ముందు వెళ్ళి మనకన్నా ముందు ఉండి పరలోకం సంపాదించుకుంటారేమోనని నా ఈ తొందర. వాళ్ళ మొహం ఎప్పుడు తొందరే వాళ్ళకి. ప్రార్థనకి త్వరగా వెళ్తారు, ఏ ప్రార్థన పెట్టినా తగుదనమ్మా అంటూ ముందే బయలుదేరతారు. అయినా వాళ్ళు ముందెళ్ళి సంపాదించుకునేది పరలోకమే. మనం కొద్దిగా ఆలస్యంగా వెళ్ళినా వారితో పాటే పరలోకం. అయినా దేవుడు చెప్పిన ఉపమానం మనకు తెలియందా? పొలంలో ఉదయం పనికి వెళ్ళేవారికి సాయంత్రం పనికి వెళ్ళేవారికి ఒకటే కూలని చెప్పలేదా? సరే సర్లే, ఇలా చెప్పుకుంటూ పోతే పుణ్యకాలం కాస్త దాడిపోతుంది. పదండి వెళ్దాం. మిత్రులారా, మన దివిటీల్లో నూనె సరిపోతుందంటారా? నాకెందుకో అనుమానంగా ఉంది. సరిపోతుందిలే సోదరి. మళ్ళీ వెళ్ళి తీసుకురావాలంటే ఇంకా ఆలస్యం అవుతుంది. ఎలాగోలో ఉన్నదానిలో సరిపెట్టుకున్నాం. పదండి పదండి. పదండి పదండి. అమ్మయ్య, పరలోక ద్వారం దగ్గరికి వచ్చేసాము. ప్రభువు వచ్చే వరకు ఎదురు చూద్దాం. ప్రభువు కొరకు ఎదురు చూద్దాం. రండి మిత్రులారా. అందరూ వచ్చేసారు, ఆల్రెడీ అలా సిద్ధపడిపోయి ఉన్నారు. పదండి రండి. మిత్రులారా, మన దివిటీల్లో నూనె చూస్తుంటే భయంగా ఉంది. అయిపోతుందో ఏమిటో. ప్రభు త్వరగా వస్తే బాగుండు. అవునవును, ప్రభు తొందరగా రావాలని ప్రార్థన చేయండి. ఇంకా ఆలస్యమైతే మనకు ప్రమాదమే. అదిగో వారి డ్యూటీలు చూడండి, ఎంత ప్రకాశవంతంగా వెలుగుతున్నాయో. వారి దగ్గర నూనె సమృద్ధిగా ఉన్నట్లుంది. అయ్యో అయ్యో, ప్రభు వచ్చేస్తున్నట్లున్నారు. అయ్యో, ఇప్పుడు ఏం చేయాలి? ప్రభు వచ్చేస్తున్నట్లున్నారు. మిత్రులారా, కంగారు పడకండి. రండి, మన తోటి కన్యకల్ని సహాయం కోరదాం. పదండి పదండి. మిత్రులారా,
మా దివిటీలలో ఉన్న నూనె చూస్తుంటే మాకు సరిపోదేమో అని అనుమానంగా ఉంది. దయచేసి మీ సిద్ధిలో ఉన్న నూనెను మాకు సహాయం చేయగలరా? మేము కూడా పరలోక ప్రవేశం కోసం ఎదురు చూస్తున్నాం. దయచేసి ఆదుకోనండి మిత్రులారా. అయ్యో మిత్రులారా, క్షమించండి. మా సిద్ధిలో ఉన్న నూనెను చూస్తుంటే దీనిని కనుక మీకు ఇస్తే మీకును మాకును సరిపోయేలా లేదు. మీరు ఏమీ అనుకోకుండా అమ్మేవారి యొద్దకు వెళ్ళి కొనుక్కోండి మిత్రులారా, ఏమీ అనుకోకండి. అయ్యో అయ్యో, మనం ఆలస్యం చేసేకుంది. ప్రభువారు వచ్చేస్తారు కాబట్టి మనం అమ్మేవారి దగ్గరికి వెళ్ళి కొనుక్కొని వద్దాం. పదండి పదండి సోదరి, పదండి. ఆహా, మనం ఎంత ధన్యులం, మనకెంత ధన్యత. పదండి పరలోకంలోనికి వెళ్దాం, పదండి పరలోకంలోనికి వెళ్దాం, పదండి పదండి. అయ్యో అయ్యో అయ్యో, ద్వారాలు మూయబడుతున్నాయి. పరలోక ప్రవేశం దూరమవుతుంది. ప్రభు, ప్రభు, ద్వారాలు తెరవండి. మేము పరలోకం కోసం ఎదురు చూసాం. ప్రభు, ప్రభు. అయ్యో అయ్యో, మనం ఎంత బుద్ధిహీనులం, ఎంత అవివేకులం. ప్రభు వస్తాడని తెలుసు కూడా నిర్లక్ష్యంగా నిర్భయంగా ఉండి దేవుని రాజ్యాన్ని దూరం చేసుకున్నామే. ప్రభు మమ్మల్ని క్షమించండి ప్రభు. అయ్యో మేమెంత బుద్ధిహీనులం ప్రభు. మా తోటి వారు సిద్ధపడి వస్తే వారి సిద్ధపాటును చూసైనా గ్రహించుకోలేని బుద్ధిహీనులం ప్రభు. ప్రభు మమ్మల్ని క్షమించండి ప్రభు.
ప్రైజ్లా చక్కగా నచ్చిందండి స్కిట్. నచ్చితే మరొకసారి గట్టిగా ప్రైజ్లా. దేవుని వాక్యంలో రాయబడినట్లుగా బుద్ధి కలిగినటువంటి కన్యకలు, బుద్ధి లేనటువంటి కన్యకలు. ఈరోజు కూడా దేవుడు తన వాక్యంతో మనకి బుద్ధి చెప్తూ ఉన్నాడు, అంటే సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఈ రోజుకి దేవుని సంఘాల్లో దేవుని బిడ్డలైనటువంటి వారిని ఆయన వాక్యముతో సిద్ధపరుస్తూ ఉన్నారు. ఎవరైతే ఆ వాక్యానికి లోబడి వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తారో వారే సిద్ధపడినటువంటి కన్యకల కోవలో వారు ఉండగలుగుతారు. అట్టివారికే పరలోక రాజ్యమని, దేవుని వాక్య ప్రకారంగా ఎవరైతే ముందుగానే సిద్ధపడి పరిశుద్ధత కలిగి జీవిస్తారో వారే దేవుని రాజ్య వారసులని దేవుని వాక్యంలో ప్రకటించినట్లుగా ఆ సందర్భాన్ని మీ ముందు చక్కని ఈ రూపంగా చూపించాలని ఆశించిన ప్రకారంగానే బిడ్డలు చక్కగా మరి నటించారు. అందును బట్టి గట్టిగా ఒక్కసారి చప్పట్లు కొట్టి మిగతా కార్యక్రమాలకు వెళ్ళిపోతాం. హల్లెలూయా.